రాష్ట్రంలో రోజుకు కుంభకోణం బయటపడతాం. ఈరోజు మళ్ళీ తిరిగి కడప ఎయిర్పోర్టుకు సంబంధించి 150 కోట్లు, అంతకుముందు శ్రీకాకుళం జిల్లాలో కానీ సమోసాలకి 9 కోట్లు అనుకున్నప్పుడు కానీ అంటే ఇది అంటే చాలా బాధ్యత రాహిత్యం, భయాలు లేవు, పారదర్శకత లేదు, అకౌంటబిలిటీ లేదు. ఇవన్నిటికీ వీఆర్ పేయింగ్ ద ప్రైజ్. ఇదేంటి భవిష్యత్తులో ఇలాంటి పునరావృతం కాకుండా చూడాలి. ఒకటి వాళ్ళు చేసిన దానికి వాళ్ళని అకౌంటబిలిటీ తీసుకురావడం, రెండు భవిష్యత్తులో ఇలాంటి పునరావృతం కాకుండా ఉండదు. సార్, ఆర్జీవీ నోటీసులకి స్పందించకుండా ఆయన తప్పించుకుని తిరుగుతున్నారు. ఆయన ఒక్కళ్ళే గారు, మిగతా చాలా మంది కూడా విచారణకు రమ్మంటే రాకుండా తప్పించుకుని తిరుగుతున్నారని చెప్తున్నారు. పోలీసులు ఆ విధంగా వాళ్ళు పట్టుకోలేకపోతున్నారా, లేకపోతే ఏంటి అసలు? అంటే చిత్తశుద్ధి లేదా పోలీసులకు వాళ్ళకి అరెస్ట్ చేయడానికి కానీ వాళ్ళు పట్టుకోవడానికి కానీ, లేదంటే వాళ్ళు తిరుగుతున్నారు? ఏంటి సార్ అది? పోలీసు అట్లా గత గవర్నమెంట్ లో అయితే ఎక్కడున్నా కూడా పట్టుకొని వచ్చేవాళ్ళు, ఇక్కడ మాత్రం పోలీసులే వాళ్ళు చెప్తున్నారు వాళ్ళు పట్టుకెళ్ళిన సందర్భాలు ఇలా అనిపించట్లేదు. పైగా ఇప్పుడు చంద్రబాబు గారి మీద నందిగామలో దాడి చేసిన వాళ్ళు సింపుల్ గా కోర్టుకు వెళ్ళి వచ్చి మేము బయటకు వచ్చేసామని చెప్పి కాలర్ ఎగరేసుకునేటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ఎక్కడ లోపం ఎక్కడుంది? వాళ్ళంతా పోలీసులు కళ్ళు కప్పి వాళ్ళు అంత ఇదిగా తప్పించుకోగలుగుతున్నారా? లా అండ్ ఆర్డర్ హోమ్ నేను ఆల్రెడీ చేయట్లేదు. సో మీరు అడగాల్సింది మీరు కూటమి ప్రభుత్వం కాబట్టి మీరు పంచాయతీ రాజ్ గురించి అడిగితే నేను చెప్పగలను. కొన్ని ఇది మా ఏం జరుగుతుందో ఒకసారి మీరు చెప్పినవన్నీ సమిష్టి బాధ్యత కదా సార్. ఖచ్చితంగా నేనే అన్నీ తప్పించుకోవట్లేదు కదా, కానీ ఒక మాట చెప్పేటప్పుడు కొంచెం బాధ్యతగా చెప్పాలి. సో మీరు మా మీడియా మిత్రులు అడిగారు ఢిల్లీలో, ఇవన్నీ నేను మా ముఖ్యమంత్రి గారి దృష్టికి, హోంమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తాను. ఏం చెప్పంటారు చెప్పండి, మీ మాట నేను తీసుకెళ్తాను. అంటే మిమ్మల్ని అంత ఇబ్బంది పెట్టినప్పుడు, అంత ధైర్యంగా ఆంధ్ర పోలీసులకు ఈరోజు ఆంధ్ర పోలీసు ఎందుకు తట్టపాయిస్తున్నారు అడగాలి కదా. జలశక్తి మినిస్టర్ నేను జేజేఎం జలజీవన్ మిషన్ సంబంధించిన పనులు విషయం బడ్జెట్ ఒకటి టైం మీద ఎక్స్టెన్షన్ చేయలేదు. గత ప్రభుత్వం ఏం చేస్తుందంటే వైసీపీ ప్రభుత్వం వాళ్ళు సర్ఫేస్ వాటర్ నుంచి తీయమంటే వాళ్ళన్నీ గ్రౌండ్ వాటర్ తీసేసి చాలా వరకు మల్టీవిలియర్ స్కీమ్స్ అనౌన్స్ చేసి చాలా తక్కువగా చేసి పర్సెంటేజ్. ఒకటి మ్యాచింగ్ గ్రాంట్ ఇవ్వకపోవడం వల్ల మనం కేవలం లెస్ దెన్ 2,000 కోట్ల లోపే వాళ్ళు రాష్ట్రానికి వాళ్ళు మ్యాచింగ్ గ్రాంట్ ఒకటి ఇవ్వకపోవడం, ఇంకా మనకి 16,000 కోట్లు ఇంకా వాడుకోవాల్సింది. దానికి సంబంధించి ఒకటి. అలాగే ఈ సర్ఫేస్ వాటర్ నుంచి తీసుకోవాలని కొంచెం ఎక్స్ట్రా ఖర్చు అవుతుంది. దీని మీద మాట్లాడుతున్నాం. సో ఒకసారి వాళ్ళ సహాయ సహకారం అడగడానికి, అలాగే ప్రధానమంత్రి గారు కూడా ఇంకా ఒకసారి తెలియజేస్తామని చెప్పారు నేను అడిగిన డిమాండ్స్. దీనికి సంబంధించి వాళ్ళు అడిగిన మేజర్ ఉండేది ఒకటి బడ్జెట్ని ఇంక్రీజ్ చేయమని చెప్పారు, రెండు టైం జేజేఎంని టైంలో ఇంక్రీజ్ చేయమని. ఎప్పటివరకు ఇంక్రీజ్ చేయాలి? అది మనం 27 దాకా అడిగాం. అది ఇప్పుడు రేపు అన్ని రాష్ట్రాలకి ఇది అవసరం. ఇప్పుడు అనుకున్న నిర్ణీత వ్యవధిలో అవ్వలేదు, అందుకని అది చేస్తామని చెప్పి అది ప్రధానమంత్రి గారు నిర్ణయం తీసుకోబోతారు. ఇప్పుడు కలిసిన ప్రధానమంత్రి నేను మాట్లాడేది మన ముఖ్యమంత్రి గారు లాస్ట్ గవర్నమెంట్ మ్యాచింగ్ గ్రాంట్స్ ఇవ్వలేదు కాబట్టి అవన్నీ మురిగిపోతాయి. అదే చెప్తా ఉన్నారు, వాళ్ళు వాడలేదని. అందుకనే కదా ఈరోజు అంటే మనకి నైతికంగా బలం ఉంది. కాకపోతే ఏంటంటే గత ప్రభుత్వం చేసిన ఈ తప్పులన్నీ మనకి వారసత్వంగా వచ్చినాయి. అది వాళ్ళు చేసిన తప్పుకి ఈరోజు మనం మాట పడాల్సి వస్తుంది, మాట పడుతున్నాం. ఎప్పటి నుంచి మొదలు పెడతారు సార్ మళ్ళీ ఇది? ఇంకొక ఆల్రెడీ మనం ఒక 2-3 వారాల్లో దీనికి కంప్లీట్ డీటెయిల్ ఒకటి చేస్తున్నాం. జేజీఎం సంబంధించి డిపిఆర్ కూడా ఒకటి చేయాలి. ఏదో ఒక 2-3 వారాల్లో అయిపోతుంది. ఈరోజు అంటే మన వైస్ ప్రెసిడెంట్ గారిని కలుస్తాం సాయంత్రం, అలాగే రైల్వే మన మినిస్టర్ గారిని కలుస్తాం, ఫైనాన్స్ మినిస్టర్ మన నిర్మలా సీతారామన్ గారు, లలన్ సింగ్ గారు, వచ్చింది ఒక ఫైనాన్స్ ప్రధానంగా ఏ అంశాలు ప్రస్తావించబడుతుంది? ఒకటి జల్ జీవన్ మిషన్ మీద ముఖ్యంగా ఉంటుంది. ఎందుకంటే ప్రధానమంత్రి గారి
కోరిక కావాలి, ఆయన కళ ఇది. ప్లస్ ప్రతి ఒక్కరికి రక్షణ మంచినీరు కావాలి. దానికి మేమంతా కమిటెడ్గా ఉన్నాం. అందుకని ఆ మోడల్ స్టేట్గా చేయాలనేది ఆయన అధికారులు. సార్ ఇంకా ఎంత పర్సెంటేజ్ కంప్లీట్ చేయాల్సింది మన దగ్గర? వీళ్ళు ఎలా చేశారంటే ఫస్ట్ మనకి ప్రాబ్లం ఏమవుతుందంటే మనం ఇల్లు కట్టినా ఏ వేసినా ముందు అసలు పైప్ లైన్ డిజైనింగ్ లోపాలు చాలా ఉన్నాయి. ఆ డిజైనింగ్ లోపాలు ఒకళ్ళు కరెక్ట్ చేయాలి. అలాగే మనం మన మోటార్లు పెట్టి లాగేస్తా ఉన్నాం. మిగతా ముందుకెళ్ళే వాళ్ళకి రావట్లేదు, కొంచెం హైట్లో ఉండే వాళ్ళకి రావట్లేదు. ఇవన్నీ చాలా పారామీటర్స్ కన్సిడర్ చేసి మనం భవిష్యత్తులో ఆలోచించాలి. అందుకని వీటి మీద నేను ముందు నుంచి రివ్యూస్ చేస్తున్నప్పుడు నేను ప్రతిసారి ఇదే చూస్తాను. ఇక్కడ మనం ఉన్నప్పుడు ఒక 4 అడుగులు ఎత్తు ఉన్న ఒక 100 ఇల్లు ఉంటే వాళ్ళకి నీళ్ళు రావట్లేదు. అలాగే ముందున్న 2 కిలోమీటర్ల ఏరియాకి వస్తుంది, నెక్స్ట్ పక్కన ఉన్న వీటికి రావట్లేదు. ఇవన్నీ మన కొన్ని పిల్లలను చాలా క్షేత్రస్థాయి పద్ధతులు ఇవన్నీ నేను పరిశీలించాను. ఓవర్ హెడ్ ట్యాంక్ లేకపోవడం సార్? ఓవర్ హెడ్ ట్యాంక్స్ ఉన్నాయి. మనకి డ్రింకింగ్ వాటర్ మనకి సర్ఫేస్ డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీస్ కానీ పైప్ డిజైనింగ్లో వీళ్ళు చాలా పండగ ముందుగా పైప్ వేసి తవ్వేస్తున్నారు కానీ దానికి చాలా కన్సెప్ట్ ప్రెజర్ ఎవరిని తీసుకుంటారు, ఎక్స్ట్రా మీట్ మోటార్లు వేసి తోడేస్తారా, అది ఏం చేయాలనేది మన ఆర్డబ్ల్యూఎస్ శాఖ